స్టూడెంట్ గానే ఉన్నాం. ఒక గుడ్ స్టూడెంట్ ఎలాగా ఒక మంచి స్టూడెంట్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో అలా ఎంత కష్టమైన అయినా చెప్పారు మేము చేయాలి అంతే. దట్స్ ఇట్. 10,000 వాల్యూమ్స్ చేసి ఒక టాబ్లెట్ బాక్స్ ఇస్తా అంటే యూఎస్ టాబ్లెట్ బాక్స్ వాల్యూమ్ చేసేసాం నెలలో. ఎందుకు అంటే ఆ టాబ్లెట్ బాక్స్ కాదు, సార్ చెప్పారు మేము చేయాలి. సుధీర్ బహామాస్ క్వాలిఫై అవ్వాలన్నారు, 1,30,000 వాల్యూమ్స్ ఒక సంవత్సరంలో చేయాలి. డన్. 1,30,000 వాల్యూమ్స్ చేసేసా. ఒక నెలలో 10,000 చేస్తే విఐపి సీటింగ్ ఉంటుంది, సుధీర్ విఐపి క్వాలిఫై అవ్వాలన్నారు. డన్. 10,000 చేసి విఐపిలో కూర్చున్నాం. సో అలా సార్ చెప్పినట్టు చేశాం కాబట్టి ఇండియాలో ఎవడు అసలు ప్రెసిడెంట్ అంటేనే భయపడే రోజుల్లో ఇప్పుడు నా సంవత్సరాల్లో 30 ఏళ్ళ వయసు ప్రెసిడెంట్ మై కూర్చున్నాం. మాటలు కాదు. నిన్న 30 ఏళ్ళు లేవు, నెలకి సంపాదించే స్థితికి వచ్చేసాం. అది ఎలా జరిగింది? జస్ట్ 3.5 years లో ఎట్ ద ఏజ్ ఆఫ్ 30s లో 30 ఏళ్ళు లోకపోయి నేను ప్రెసిడెంట్ అయ్యా. ఎలా జరిగింది? ఇప్పుడు నేను లైఫ్ లోకి వచ్చి 19 years, 45 years నేను ప్రెసిడెంట్ అయింది 3.5 years నాది ప్రెసిడెంట్ 20 లక్షలు సంపాదన నాకు వచ్చిందండి. గుడ్ స్టూడెంట్స్, నేను మంచి స్టూడెంట్ గా సార్ చెప్తున్నారు లైఫ్ లో ఇలా ఉంటే నువ్వు డెవలప్ అని చెప్తున్నారు, దాని దగ్గర యాక్సెప్టెడ్. డన్. ఇంకా మన సొంత లేవు అక్కడ. సార్ ఈ పని చేయి చేస్తాను, ఈ ట్రైన్ కావాలి వస్తాను, ఈ కంట్రీ కావాలి వస్తాను. అది ఎంత ఖర్చు ఎంత కష్టం సంబంధమే లేదు. ನಾನು ఊరికి వెళ్ళాలి, వెళ్ళిపోయాం. నెలలో 20 రోజులు క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు నాకు. 20 రోజులు ఓకే డన్, వెళ్ళిపోవటమే. సో అలా చేసాం కాబట్టి, అలా కష్టపడ్డాం కాబట్టి దేవుడి దయ వల్ల ఎవరు సంపాదిస్తారని నెలకి ఎంత సంపాదన, అది కూడా లీగల్ ఇన్కమ్ ఎక్కడ వస్తుందా? దేంట్లో అన్నా, ఏ ప్లాట్ఫామ్ లో వస్తుందా? నువ్వు అప్డేట్ అవ్వాలి ఎప్పటికప్పుడు. యూ నీడ్ టు గెయిన్ నాలెడ్జ్. హెర్బల్ లైఫ్ లో డెవలప్ అవ్వాలంటే నువ్వు ఏం మార్చుకుంటే హెర్బల్ లైఫ్ లో డెవలప్ అవుతావు. నీ టీం కాదు, నీ ప్లాన్ కాదు, సిస్టమ్ కాదు, ఇది అంతా తీసి పక్కన పెట్టే మందల. నీ కాదు, నీ అప్లై కాదు, సుఖీవా సిస్టమ్ ఇంకేం కాదు. అసలు ఫస్ట్ నీలో ఏం మార్పు రావాలా, ఇంకా నువ్వేం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు యూ నీడ్ టు బికమ్ బెటర్ డే బై డే ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు బెస్ట్ వర్షన్ రా. నిన్నటి కంటే ఈ రోజు నువ్వు బెటర్ గా కనిపించాలి నీకు. ఈ రోజు కంటే రేపు నువ్వు బెటర్ కనిపించాలి నీకు. నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, ప్రొడక్టివిటీ కావాలి, కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి, ట్రైన్ రావాలి, మీటింగ్లు రావాలి, అందరినీ కలుపుకొని వెళ్ళాలి, టీం వర్క్, గొడవలు పడకూడదు. దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు బికమ్ యాజ్ ఎ పర్సన్. 2030లో రేపు పొద్దున 50 కోట్లు టర్నోవర్ అవుతున్నప్పుడు నీ పాట నువ్వు చేసుకోవాలనుకుంటే, అంటే నీ వంతు నువ్వు తోడుకోవాలి. ఒక పెద్ద సముద్రం నీకు తోడుకోవడానికి అవకాశం ఉంది, కానీ నీ వంతు నువ్వు తోడుకోవాలి, మారాలి. ఈ రోజైనా మార్చో. అర్థమవుతుంది? హ్యావ్ ఏ గోల్. లక్ష్యం లేని జీవితం, గురి లేని విద్య గుడ్డి విద్య అన్నట్టుగా లక్ష్యం లేని జీవితం బద్ధకం తీసుకొస్తుంది. లక్ష్యం చాలా మందికి లైఫ్ ని అంత తేలిక పైసలు ఇంకా EMIలు కడతానే ఉంటారు, ఇంకా అప్పుల్లోనే ఉంటారు, ఇంకా బాధల్లోనే ఉంటారు. ఎప్పటికది ఏ వయసులో ప్రశాంతత ఉంటుంది చెప్పండి? దేవుడు 24 గంటల సమయం అందరికి ఇచ్చాడు కదా. ఆ 24 గంటల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం, ఏం దుర్వినియోగం చేసుకున్నాం, అసలు ఎంత ప్రొడక్టివ్ టైం మనం స్పెండ్ చేసిన డే మొత్తం మీద. అంటే ప్రొడక్టివ్ అంటే తెలుసా, మనం స్పెండ్ చేసే టైం మన పిల్లలకి, మన కుటుంబాలకి, అందరికి ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడాలి. అది దాన్ని ప్రొడక్టివ్ టైం అంటారు. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చిన 24 గంటలు వేస్ట్ చేసేస్తున్నారు, చాలా మంది టైం వేస్ట్ చేస్తున్నారు. అనవసరమైన చాడీలు, అనవసరమైన ముచ్చట్లు, అనవసరమైన కబుర్లు, అనవసరంగా టీవీలు ఫోన్లు కొట్టాలు, వాళ్ళ మీద నెపాలు వేసుకోవటాలు, పుకార్లు, రూమర్లు, గందరగోళాలు. ఒక్క పూట పెట్టవు ఇవన్నీ. సింపుల్ గా చెప్పాలంటే పెడతాయా ఉన్నా? ఒక్క పూట మనకి చెప్పండి. అందుకనే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారు. నీ పని నువ్వు చూసుకో. సింపుల్ గా చెప్పండి. పొద్దున్న లేచి రాత్రి పోయే వరకు మన ఎంత మంది ఉన్నారు, మన కోచ్ వర్క్ చేశారు, దీని మీదే ఫోకస్ చేయాలి. ఇంకా వేరే విషయాలు వద్దు. టాక్సిక్ సినిమా ఉంది, నీకెందుకు టాక్సిక్ సినిమా ఎలా ఉంటే? ఇరుముడి బాగుందంట కదా, మనకెందుకు? రవితేజ వచ్చి నీకేమన్నా బాగోపోతే నీకేమన్నా నష్టం వచ్చుద్దా? మనకు అవసరం కూడా అవసరం. సినిమా చూసారు, ఇరుముడి చూసారు ఎవరన్నా? నా వైపు
చూడట్లేదు ఇక్కడ ఎవరు వచ్చినారు. టాక్సిక్ చూసావా? నీకు ఎందుకు? నువ్వు ఈ మంత్ గెట్ టీమ్ ఓపెన్ చేయబో, నేను చంపేస్తా మీ ఊరు వచ్చి. ఇదే మీరు చూడాల్సిన పని, మీరు చేయాల్సిన పని. ఇరుముడి నిన్న కాక మొన్న వచ్చి నువ్వు వెళ్ళిపోయావు. లీడర్షిప్ ఇక్కడికి రాలి ఎక్స్ట్రాలు చేస్తున్నావు నువ్వు. అర్థమవుతుందా? ఏమన్నా కూడి పెడతావు? కూడ ఏమన్నా ఒకసారి ఆలోచన. నీకు గోల్ ఉందా? లక్ష్యం ఉందా? లక్ష్యం ఉన్నోడు సినిమా చూడవు, లక్ష్యం ఉన్నోడు టీవీలు చూడవు, లక్ష్యం ఉన్నోడు ఫోన్లు చూడు, లక్ష్యం ఉన్నోడు ఎంతసేపు పొద్దున్న లెగిస్తే కస్టమర్ ఎక్కడి నుంచి రావాలా, ఎలా పంచాలా, నా టీం బిజినెస్ ఎలా పెంచుకోవాలా, నేను సుఖీ బాయ్ ఇచ్చే ప్రమోషన్స్ లో ఎలా క్వాలిఫై అవ్వాలా, అరకు వెకేషన్ ఎలా వెళ్ళాలా, మంత్లీ పిక్నిక్ ఎలా క్వాలిఫై అవ్వాలా, కంపెనీ నుంచి నాన్ టాప్టివ్ రిట్రీట్ ఎలా క్వాలిఫై అవ్వాలా, కంపెనీ ఇచ్చే వెకేషన్ కి ఎలా. ఫోకస్ అంతా దీని మీదే ఉంటది. ఇది కదా జీవితం అంటే. ఆ సినిమా చూడటం, ఈ సినిమా చూడటం, ఆ రీల్ చూడటం, అనవసరంగా రాజకీయాలు మాట్లాడుకోవటం చెత్త జీవితం కదా ఇదంతా కూడా. సింపుల్ గా చెప్పాలంటే అవసరం ఈ జీవితం? ఇలాంటి జీవితం అవసరమా? దేవుడు ఇచ్చాడు ఒక జీవితాన్ని ఇచ్చాడు, ఒకే ఒక లైఫ్ ఇచ్చాడు. ఇంకొక లైఫ్ లేదు, ఇంకో లైఫ్ లేదు. ఈ ఒక్క లైఫ్ లో మనం ఏం సాధించాం? దేవుడు ఇచ్చిన, భగవంతుడు ఇచ్చిన ఈ ఆయుష్ లో ఏం సాధించాం? 10 మందికి మనం ఏ విధంగా సహాయపడగలిగాం, ఏ విధంగా ఉపయోగపడగలిగాం? ఇదే జీవితం అంతే. నీ పిల్లలకి నువ్వేం సంపాదించి పెట్టావు, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా చూసుకున్నావు అనేది జీవితం. అంతేగాని టైం వేస్ట్ చేస్తూ టైం పాస్, నా బతికింతే, నా భవిష్యత్తు ఏందో ఇంతే ఉందేమో, నా టైం బాగాలేదు అంతా ఆలోచిస్తూ ఉంటారు జనాలందరూ కూడా. డోంట్ వేస్ట్ టైం గైస్, డోంట్ వేస్ట్ టైం. హ్యావ్ ఎ గోల్. లక్ష్యం పెట్టుకోండి, కష్టపడి. ఈ మంత్ ఖచ్చితంగా నేను సుఖీ మీకు అందరికీ ఇస్తున్న టాస్క్ ఇదే. 4 రోజులు హెర్బల్ లైఫ్ సుఖీ మంత్, ఇంకో 4 days ఉంది. ఈ 4 days లో నువ్వు క్రేజీగా వర్క్ చేయి. అరకు వెకేషన్ లో నీ పేరు ఉండాలి. చూపించండి, ఆ స్లైడ్ చూపించండి. నాన్ టాప్టివ్ రిట్రీట్ లో నీ పేరు ఉండాలి. అర్థమవుతుందా? మంత్లీ పిక్నిక్ లో నీ పేరు ఉండాలి. అర్థమవుతుందా? ఇక్కడ 12 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బెనిఫిట్స్ అన్ని నువ్వు తీసుకోలేదు. హెర్బల్ లైఫ్ కోచ్ ఇది నీ గోల్. ఈ మంత్ నువ్వు చేసే వాల్యూమ్స్ కి ఇన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయి. నువ్వు మంత్ ఎండ్ కి వచ్చేసరికి ఇవన్నీ నువ్వు తీసుకున్నావా లేదా అనేది నీ జీవితం. అంతేగాని సినిమా. అర్థమవుతుందా? క్లియర్ గా అర్థమవుతుందా? ఎంతమంది రేపు 10వ తారీఖు లైఫ్ స్టైల్ డేలో నీ టీం ఎంతమందిని పెడుతున్నావు అనేది నీ జీవితం. అర్థమవుతుందా? క్లియర్ గా స్లైడ్ తీసేయండి. మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది. హ్యావ్ ఎ గోల్. రేపు లైఫ్ స్టైల్ లో మీకు ఎంతమంది ఉన్నారు? రేపు పిక్నిక్ లో నీ పేరు ఉండాలి. రేపు పిక్నిక్ లో నీ టీం అందరి పేర్లు ఉన్నాయా లేదా? ఇది కదా నీ లైఫ్. అర్థమవుతుందా? అరకు వెకేషన్ నువ్వు ఎంత క్వాలిఫై అవ్వవు, డబుల్. నీ టీం అందరు కూడా డబుల్ ప్రమోషన్ లో ఉన్నారు. ఇది కదా నీ జీవితం. దీనికోసం ఫోకస్. నీ ఫోకస్ అంతా కూడా నా బిజినెస్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, నా లైఫ్ లో నా గోల్ అచీవ్ అవుతానికి ఎంత దగ్గరగా ఉన్నాం, ఇది కదా. నా లైఫ్ లో నా గోల్ అచీవ్ చేసే ప్రాసెస్ లో ఎవరైనా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయా అంటే, డిస్ట్రాక్షన్స్ అంటే ఆటంకాలు ఏమైనా ఉన్నాయా, వాటిని అన్నింటినీ దూరం చేస్తూ ఉండాలి. నీ లక్ష్యం ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అందుకనే ఎవరైతే లక్ష్యాల కోసం పనిచేస్తారో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. లైక్ మైండెడ్ పీపుల్ అంటే వాళ్ళనే. టైం వేస్ట్ చేసే వాళ్ళని, గాలికి తిరిగే వాళ్ళని, వాళ్ళ గురించి వీళ్ళ గురించి రూములు చెప్పుకునే వాళ్ళని, వాళ్ళ గురించి వీళ్ళ గురించి పుక్కార్లు పుట్టించే వాళ్ళని, ట్రైనింగ్ ఎక్కొట్టే వాళ్ళని, ఏం వెకేషన్లే, ఏం పిక్నిక్లే అనే వాటి అసలు దూరంగా ఉండండి. దుస్తులు దూరంగా ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే. అర్థమవుతుందా? నువ్వు ఎంతసేపటికి ఎలాంటి వాళ్ళతో సహవాసం చేయాలి, ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే, ఎవరైతే పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని కష్టపడుతూ ఉంటారో వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళతోనే తిరగాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు నీ టీం అంతా కూడా ఇలాంటి ప్రమోషన్స్ లో, వెకేషన్స్ నువ్వు క్వాలిఫై అవుతున్నావా, నీ గోల్ కి నువ్వు దగ్గర అవుతున్నావు. నువ్వు ప్రెసిడెంట్ టీం అనే గోల్ పెట్టుకున్నావా? ఎప్పుడైతే సుఖీ భవ ఇచ్చే ప్రమోషన్స్ లో, కంపెనీ ఇచ్చే ప్రమోషన్స్ నీ పేర్లు, నీ టీం పేర్లు ఉన్నాయా, అప్పుడు నువ్వు ప్రెసిడెంట్ టీం అనే గోల్ దగ్గర లెక్క. నువ్వు పెద్ద ఇల్లు కొనుక్కున్నావా, నువ్వు సుఖీ భవ ఇచ్చే ప్రమోషన్స్ లో, కంపెనీ ప్రమోషన్ నీ పేర్లు ఉన్నాయా, నీ టీం పేర్లు ఉన్నాయా, నీ పెద్ద ఇల్లు కొనుక్కునే డ్రీమ్ దగ్గరకు వస్తున్నట్లు లెక్క. నువ్వు పెద్ద కారు కొనుక్కునే డ్రీమ్ దగ్గరకు వస్తున్నట్లు లెక్క. ఫారిన్ కంట్రీ వెళ్ళే డ్రీమ్ దగ్గరకు వస్తున్నట్లు లెక్క. ఇదంతా కూడా నీ చేతుల్లోనే ఉంది. కష్టపడాలి. ఓపిక ఉన్నంతప్పుడు కష్టపడాలి. హార్డ్ వర్క్ రాసుకోండి. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. కష్టపడితేనే ఫలితం వస్తుంది. కష్టపడే సోమరితనం ఉండకూడదు. జీవితం ఒక జీవితం. ఏం సాధించాం అనేది
రేపు పొద్దున్న చనిపోయేటప్పుడు ఏం బతికామరా, ఏం సాధించామని అనుకోవాలి తప్పితే ఏంట్రా ఈ జీవితం ఖచ్చితంగా వాడి మీద ఆధారపడతాం, వీడి మీద ఆధారపడతాం, ఇందిరమ్మ పథకాలు, జగనన్న పథకాల మీద ఆధారపడతాం. ఇదేనా జీవితం మనకి? అర్థమవుతుందా? ఇది కాదు కదా జీవితం. సో మీకు అందరికి నేను ఇస్తున్న టాస్క్, టుక్కీబాల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ మంత్ ఎండ్ ఇంకో 4 days ఉంది. మీ గోల్ ఏంటో తెలుసా? టుక్కీబాల్ అరకు వెకేషన్ లో మీ పేరు ఉండాలి, మీ టీం అందరి పేర్లు ఉండాలి. సుఖీబాల్ మంత్లీ పిక్నిక్ లో పేరు ఉండాలి, మీ టీంలో అందరి పేర్లు ఉండాలి. రేపు సెప్టెంబర్ లో జరగబోయే 9వ తారీఖు 10వ తారీఖు జరగబోయే ఎస్డీలో మీ టీం ఉండాలి, మీ టీం మాక్సిమం ఉండాలి. లాస్ట్ మంత్ లైఫ్ స్టైల్ అంటే ఈ మంత్ లైఫ్ స్టైల్ మీ నెంబర్ ఎక్కువ ఉండాలి. దీని మీద ఫోకస్ చేయండి, దీని మీద వర్క్ చేయండి. మిగతా అన్ని పట్టించుకోమాక. చెవిటి కప్ప చిరంజీవి చెప్తారు, నువ్వు ఒక చెవిటి కప్పలాగా ఉండు అని చెప్పాడు. ఈ రోజు మెగాస్టార్ ఎలా చిరంజీవి, ఆయన ఒక చెవిటి కప్పలాగా వాళ్ళు వీళ్ళు నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు అందరి ముందు నువ్వేం పనికి వస్తావు అని విమర్శించిన వాళ్ళు అందరినీ పట్టించుకోవాలా. చిరంజీవి ఈ రోజు మెగాస్టార్ అయ్యాడు. కరెక్టా? సో నువ్వు ఒక చెమిటి కప్పలాగా ఉండగలిగితేనే వాడేమనుకున్నా వీడేమనుకున్నా నీ గురి మొత్తం కూడా ఒక చెమిటి కప్పలాగా, నేనేంటి, నా బిజినెస్ ఏంటి, నా కస్టమర్లు ఏంటి, నా టీం ఏంటి, నేను ప్రమోషన్స్ లో కాలిపోతున్నా, నా టీం ఎంత ప్రమోషన్స్ లో ఉన్నారు, మై లైఫ్ స్టైల్కి ఎంతమందిని తెస్తున్నా, అప్పుడు మాత్రం మీరు లైఫ్ లో సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. బ్యాక్ టు MC.